చెప్పండి, చెప్పగలరా? మాకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకి జనసేన పార్టీకి మీరు ఏం భవిష్యత్తు ఇవ్వగలరు? ముందు దీని మీద సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలకి మంచి చేయడం పక్క నుంచి జనసేన పార్టీని నమ్ముకున్న, జనసేన పార్టీ ద్వారా రాజకీయ భవిష్యత్తుని కోరుకున్న వారికి మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి. 21 సీట్లతో మీరు ఎవరికి భవిష్యత్తు ఇస్తారు? ఎవరికి భవిష్యత్తు ఇస్తారు? 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వగలరా? కనీసం ఆ నమ్మకం మీకన్నా ఉందా? మేమందరం జనసేన పార్టీలో ఇష్టపడి కష్టపడి పనిచేశాం. మీ స్వార్థానికి మా కుటుంబాలన్నీ బలైపోతూ ఉన్నాయి. మీకు మమ్మల్ని చూసి నవ్వులాటగా ఉండొచ్చు, కానీ మా కుటుంబాలు కన్నీరు కారుస్తున్నాయి. చాలాసార్లు అనుకున్నాం, మీకు తెలియక పార్టీలో ఎవరు పడితే వారి ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు, మీకు తెలియనివ్వడం లేదని, మీ దగ్గరకు మమ్మల్ని రానియడం లేదని అపోహపడ్డాం. ఆ పనులన్నీ మీ ఆదేశానుసారమే మీరు చెప్పినట్టే వాళ్ళందరూ చేశారని మేము అర్థం చేసుకోలేకపోయాం. జనసేన పార్టీ ఇంకొక 20 సంవత్సరాలు కొనసాగుతుందనే నమ్మకం ఎవ్వరికీ లేదు. నేను మాట్లాడుతున్నది నాకు టికెట్ రాలేదనో అసంతృప్తితో కాదు. జరుగుతున్న పరిణామాలు వాస్తవాలు అద్దం పడుతున్నాయి. జనసేన పార్టీకి కాలం అతి తొందరలోనే చెల్లిపోతుందని, చాలా తొందరగా చెల్లిపోతుందని. మీ గురించి చాలా స్పష్టత వస్తుంది. నేను మాట్లాడే ప్రతి దానికి నా దగ్గర ఆధారం ఉంది. మీ నడవడికలోనే లోపం ఉంది. మీ చూపులో ద్వంద్వ అర్థాలు ఉన్నాయి. బయట రకరకాల కథనాలు వినబడుతున్నాయి. పార్టీ భవిష్యత్తు పైన, టికెట్లు కేటాయింపు పైన, జనసేన పార్టీని కాపు కాసే ప్రతి ఒక్కరికి మీరు తీసుకునే నిర్ణయాల మీద అనుమానాలు ఉన్నాయి. అసలు జనసేన పార్టీలో పనిచేసిన వారికి ఎవరికి ఎందుకు సీట్లు కేటాయించలేదు? సీట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకే ఎందుకు కేటాయించారు? పార్టీ భవిష్యత్తు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది? కనీసం మీతో గెలిచిన తర్వాత అయినా 3-4 ఎమ్మెల్యేలు నిలబడతారనే నమ్మకం మీకు ఎక్కడైనా ఉందా? జనసేన పార్టీని దేనికోసం పెట్టారు? ఏం ఆశించి పెట్టారు? ఇందులో మీ స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయనేటువంటిది చాలా స్పష్టం. మీరు కూడా జనసేన పార్టీని దేనికోసం పెట్టారు, ఎవరి కోసం పెట్టారు, ఎందుకోసం పెట్టారని రాష్ట్ర ప్రజలతో పాటు జనసేన పార్టీలో 40 లక్షల మంది క్రియాశీలక సభ్యులకు కూడా మీరు సమాధానం చెప్పాలి. పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసమో ప్రజల ప్రయోజనాల కోసమో కాదు, వ్యక్తిగత ప్రయోజనాలే చాలా ముఖ్యమని చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. దీని మీద నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా బయట పెడతా. ముఖ్యంగా మిమ్మల్ని కాపు కాసిన కాపు సామాజిక వర్గాన్ని మీరు బలిస్తూ ఉన్నారు. సార్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, కాపు సామాజిక వర్గం వారు అమాయకులు. వారు మీరంటే పిచ్చి. మీరు ఏం చేసినా వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారనేటువంటి ఒక అవకాశవాదాన్ని తీసుకొని వాళ్ళని బలి చేయొద్దు, కాపు యువతని నాశనం చెయ్యొద్దని
మిమ్మల్ని నా కన్నీటితో అభ్యర్థిస్తున్నాను. నా కన్నీటితో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. మీరు మా గొంతులు కోస్తుంటే నాకు ఇంకా నొప్పి తెలుస్తుంది. నాకు ఇంకా నొప్పి తెలుస్తుంది. మీరింకా మా గొంతులు కొయ్యడం ఆపాలి. దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నా, మీరు మా జీవితాలతో, మా కుటుంబాలతో మిమ్మల్ని నిస్వార్థంగా నమ్మి ప్రయాణం చేసేటువంటి మా పెద్దన్నల్ని బలి చేయొద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం. మీరు ఆస్తులు కొనుక్కున్నారు. మా రక్త మాంసాలు, మా కన్నీటి కష్టాల పునాదుల మీద మీ అందమైన భవంతులు నిర్మించుకున్నారు. ఇది యథార్థం. దీనికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. మీరు ఒక్క మాట గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈ మధ్యకాలంలో వేరే మహిళలకి పదవీ కాలం కేవలం వాళ్ళకు మాత్రమే ఎందుకు పొడిగించారు? జిల్లా అధ్యక్షులకో, నగర అధ్యక్షులకో, రాష్ట్ర కమిటీకో, పొలిటికల్ అఫైర్స్ కమిటీకో మీరు ఎందుకు వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని పొడిగించలా? ఎందుకు పొడిగించలా? వేరే మహిళల్ని కూడా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్? చెప్పండి సార్. మీరు వేరే మహిళలను కూడా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్? వరుసగా కాకినాడ మేయర్ సరోజ్ గారు కానీ, అదేవిధంగా విశాఖపట్నంలో ఒక మహిళా ఎమ్మెల్సీ గారు కానీ, శేషకుమారి గారు కానీ వరుసగా బయటకు వచ్చి జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలని, బ్రోకర్ల గురించి మాట్లాడుతుంటే ప్రజల్ని పక్కదారి పట్టించడానికే కదా మీరు 10 మంది మహిళల్ని పిలిచి వేరే మహిళలకి పదవీ కాలాన్ని పొడిగించారు. అంతకుముందు ఎప్పుడు గుర్తు రాలేదే మీకు? అంతకుముందు ఎప్పుడు వాళ్ళని పిలిచి ఫోటోలు దిగలేదే? మహిళా దినోత్సవం రోజు కూడా మీరు వాళ్ళని కలవలేదే? వాళ్ళతో ఫోటోలు దిగలేదే? మొన్న చాలామంది మహిళా నాయకులు బయటకు వచ్చి జనసేన పార్టీ మీద వరుసగా విమర్శలు చేస్తున్నారు కదా సార్. మీరు ప్రజల్ని పక్కదారి పట్టించాలి, మహిళల్ని ఏమార్చాలి అని మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించిన వాళ్ళకు కూడా 4 కాగితాలు ఇచ్చి ఈ సమయంలో మోసం చేసిన మాట నిజం కాదా?